ఇలానా ఇడాపు 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 ఆపు ఆపు అప్పటి నుంచి సైడ్ సైడ్ అప్పుడప్పుడు జ్వరం వచ్చేది, అదులు పుట్టేది అంతా టెన్షన్ పడద్దమ్మా, టెన్షన్ పడద్దండి. మేమందరం వచ్చినాం దీనికోసమే. మీరేం టెన్షన్ పడదండి. వచ్చారు జాడక ప్రసాద్ సార్ సార్ మీరేం టెన్షన్ పడద్దండి. మీకు పూర్తి న్యాయం చేసేంత వరకు మేము సార్ వాళ్ళు పార్టీ అంతా మీకు పూర్తి గండగా ఉంటుంది. ఏమ్మా ఏం టెన్షన్ పడద్దు. పూర్ణ గురించి కూడా మీరు ఏం భయపడద్దు. సురేంద్ర అన్నాడు, భయపడద్దండి. మీరేం ఒంటరి మనుషులేని మీరేం ఫీల్ కావద్దు. మీరు పూర్తి స్థాయిలో మేమంతా అండగా ఉంటాం. ఇప్పుడు మాకొద్దు మేము పోతే మా దాంట్లో పోలీసు వాళ్ళు వచ్చినారు సార్. మళ్ళీ మాకు ఏం జరిగించుకొని ఇద్దరు వచ్చి కొట్టి మమ్మల్ని అంతా కొట్టినారు సార్. మమ్మల్ని కొట్టినారు సార్. మా సారు రిటైర్డ్ జడ్జి, స్టేట్ కోఆర్డినేటర్, ఈయన వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు నుంచి వచ్చినాడు. మీ అందరికీ ఏం బాధపడకుండా మీరు టెన్షన్ పడకుండా ఉండడానికి కోసం వచ్చినాం. నువ్వు భయపడద్దు, టెన్షన్ పడద్దు, సరేనా? బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉన్నారు, అందరం ఉంటాం నీకు అండగా. మీ బిడ్డకి ఏం కాపురం ఉంటాం, అర్థం కదా? మేము ఇక్కడే కాపురం ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. మమ్మల్ని పోలీసు వాళ్ళు అంతా తరుముకొని వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు తెచ్చి వదిలినారు. మళ్ళీ వాళ్ళకి పోయి చెప్తే మనకి ఏం చేసినారు సార్ వాళ్ళు ఎవరేం చేయరు. మేము రానంత వరకు ఇది జరిగింది, మేము వచ్చిన తర్వాత జరగవు. ఎందుకంటే సార్ వచ్చి మదనపల్లి నుంచి వచ్చాడు, ఈ రాష్ట్రానికి పెద్ద ఈయన ఒక పిలుపు ఇచ్చినాడంటే లక్షలాది మంది వస్తారు. మీ వెనకాల ఇంతమందే కాదు, చాలా మంది ఉన్నారు, బయట వేల మంది ఉన్నారు. ఏ ఇబ్బంది పడాల్సిన పనిలే. మీరు అస్సలు భయపడద్దమ్మా, అస్సలు భయపడదు. మీరు అసలు ఎప్పుడు కూడా దేనికి భయపడద్దు. కావాలంటే అక్కడంతా ఓసీ కులాల వాళ్ళు, ఇప్పుడు బీసీ కులాల వాళ్ళు, ఇదంతా ఓసీ వాళ్ళు. అదే ఇప్పుడు కావాలంటే నా పట్టా ఉంది, ఆ పక్క పోయే రోడ్ రోడ్డు ఉంది, కావాలని వేసిన రోడ్డు కూడా
సార్ మీ ప్రిన్సెస్ ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కొట్టారు, కనీసం వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయకపోతే ఇదేం న్యాయం సార్? మేము వాళ్ళే టైం కావాలని సార్ ఇవి ధర్మమా సార్? ఇప్పుడు ఒకసారి జరిగిన తర్వాత 24 hours కనీసం కేసు కట్టాలి. మీరు వెళ్దామా సార్ లోపలికి? ఒకసారి మీరు చూసారా సార్? మీకంటే నేను ముందే వచ్చి మీరు చూసారా కదా సార్? చూసి మళ్ళీ కేసు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం ఎంత అన్యాయం సార్? అది మేము కట్టము అని చెప్పలే అడుగుతామంటే వాళ్ళకి మాట్లాడుకుంటాం, టైం కావాలన్నారు. ఇప్పటికైనా మేము రెడీగా ఉన్నాం. లేదు మీకు మీడియేటర్ ఒక అతను 1 day టైం ఇవ్వండి, మాకు కంప్లీట్ ఈ రోజు ఇవ్వద్దండి. అదే అయిపోయింది. తర్వాత ఇచ్చినారు, వీళ్ళే మాట్లాడుకుంటామని మేము ఇప్పటికైనా రెడీ. దాని స్టేట్ మేము రెడీ. సురేంద్ర ఉన్నాడు కదా సార్, వచ్చి మాట్లాడుకున్నాను చెప్పినారు సార్. సార్ కేసు కడతారన్నారా? కట్టలేదు. చెప్పలేదు సార్, కడతానని చెప్పలేదు. కేసు కడతామన్నాడు, మీరే మాట్లాడుకుంటారు. దగ్గరికి సెక్యూరిటీ పోయినారండి 4 రోజులు. సార్ మీరు మా కేసు ఎఫ్ఐఆర్ నాకు ఇప్పుడు కావాలి సార్. ఎఫ్ఐఆర్ మా కంప్లైంట్ ఇవ్వండి, ఉంది ఆల్రెడీ. కేసు ఎఫ్ఐఆర్ కట్టారంటేనే మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతాం సార్, లేకపోతే ఖచ్చితంగా బీసీలపై అగ్రకులాల దాడిని, బీసీలపై అగ్రకులాల దాడిని, అగ్రకులాల దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, చేయాలి, అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ పైన దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దాడిని, అగ్రకులాల దాడిని, అగ్రకులాల దాడిని, అగ్రకులాల దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ పైన అగ్రకులాల దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. గౌతమ్ కుమార్ గారి నాయకత్వం, గౌతమ్ కుమార్ గారి నాయకత్వం, గౌతమ్ కుమార్ గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం. బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్. బీసీలపై ఖబర్దార్ దాడి ఖండించాలి. ఖబర్దార్ ఖబర్దార్ గుండాలారా, ఖబర్దార్ 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 గుండాలారా, ఖబర్దార్ అధికార పార్టీ గుండాలారా, ఖబర్దార్ అధికార పార్టీ గుండాలారా. ఖండించండి బీసీల మీద చేసిన దాడిని, ఖండించండి ఖండించండి బీసీల మీద చేసిన దాడిని. ప్రభుత్వం దౌర్జన్యాలు, ప్రభుత్వం దౌర్జన్యాలు, ప్రభుత్వం దౌర్జన్యాలు, ప్రభుత్వం దౌర్జన్యాలు, ప్రభుత్వం దౌర్జన్యాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. మానాలే ఇది కాకూడదని చెప్పేసి ఒక్క నిమిషం మా స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడు సార్, మాట్లాడండి సార్. ఎంపీడీఓ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ఈ మధ్యపట్ల గ్రామంలో ఈ బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు కదా, పూర్ణచంద్రరావు గారు వాళ్ళ సైట్, అంటే వాళ్ళ పొలానికి పోయే దారిలో అది ఇంకుడు గుంత ఒకటి ఉంది, దాన్ని క్లోజ్ చేశారు కదా హౌస్ పక్కన. అది ఏం సార్, దాన్ని డీటెయిల్స్ ఏంటి, ఎందుకు దాన్ని క్లోజ్ చేశారు తెలుసుకోవచ్చా? అది స్కూల్కి సంబంధించింది, దాన్ని క్లోజ్ చేయొద్దండి, మీరు కావాలంటే కొంత నచ్చి వెళ్ళండి అంటే మొత్తం పూర్తి చేసి ట్యాక్టర్ అంతా గురించి ఆ రోజు ఇష్యూ అయింది గ్రామస్తులకి. కాదు సార్, చెప్పిన ఇద్దరు ఇప్పుడు ఆ సైటు ప్రభుత్వాందా ఎవరిది సార్? ప్రభుత్వం సార్. మరి ప్రభుత్వం అన్నప్పుడు ఆయనకు దారి వదలాలి కదా సార్ ఆయన పొలంలోకి.
పొలంలోకి దానంటే మీకు ఇంకొక గుంత ఉంది, ఆ గుంత మీద అన్ని రెడీ చేసుకుని నువ్వు అక్కడే వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్తాము. అవును సార్. మొత్తం పూర్తి చేసి నీ ట్రాక్టర్లో వీటిలో వెళ్ళాలంటే వాళ్ళు ఊళ్ళో అదెక్కడ పోలుస్తారు మీరు అనేసి మాట్లాడుతున్నాను. అవును, ఇప్పుడు ఇంకొక మీరు ఇంకొక గుంత తీయడానికి ఎవరు అడ్డం చెప్పరు సార్. అంటే ఇంకొక గుంత చేయండి తప్పులేదు. ఇంకొక గుంత పెట్టిన తర్వాత ఆయనకు మీరు దారి ఇస్తారా ఇవ్వలేరా? ఎవరు ఇంకొక గుంత పెట్టి మేము ఆ రోజు గ్రామంలో మేము అందరూ ఏం చెప్పామంటే దాని మీద పండ్లు వేసుకొని దాన్ని డ్యామేజ్ ఒకసారి వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పాము. అయితే చెప్పి వాళ్ళు వీళ్ళు కలెక్ట్ చేసుకొని స్కూల్కి పోయే పైప్ లైన్లో నుంచి రైట్ చేసుకుని వాళ్ళు విలేజెస్ కంప్లైంట్ ఇచ్చారు. అనేటప్పుడు ఎవరు చేయలేకుండా మొత్తం క్లోజ్ చేయాలి. సార్ మీరు ఒకవేళ ఇంకొక గుంత ఏర్పాటు చేసి ఎప్పటి లోపల చేస్తారు సార్ దాన్ని? పైన దాన్ని వాళ్ళు పూర్ణచంద్ర ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకొక గుంత వాళ్ళు తొగిచ్చేసి దానిపైన దారి ఏర్పాటు చేయండి సార్ పూర్ణచంద్రకి. ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు, పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళని కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేను ఒక్క మాటే చెప్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ చూసినా పేపర్లో టీవీల్లో మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఒక విజనరీ లీడర్ని, నేను చాలా గొప్పవాడిని మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు? నేను అధికారంలోకి వస్తే బీసీ కులాలకి బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, అట్రాసిటీ చట్టాన్ని తీసుకొని వస్తా అని చెప్పి మాట్లాడు చంద్రబాబు. వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కోసం బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, బీసీ చట్టంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకొని వస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాట్లాడిన మాటలేంటి? బీసీలతోనే, కేవలం బీసీలతోనే ఈ తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు, బీసీలతో మేము ఈరోజు అధికారంలోకి వచ్చామని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సొంత జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం బీసీల పైన అరాచకాలు చేస్తా, ఇలాంటి కక్షపూరితమైన సంఘటనలతో కూడా చేస్తూ ఉంటే కనీసం నీ కళ్ళకు కనపడతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీల పైన దాడి, జగన్మోహన్ అధికారంలో ఉంటే ఎస్సీల పైన దాడి. ఎస్సీల పార్టీలతో, ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఎస్సీల పైన దాడి చేస్తాడు ఆయన సామాజిక వర్గం రెడ్లతో. ఈరోజు కమ్మలంతా కూడా బీసీల పైన దాడి చేస్తారు. ఓట్లేమో బీసీలు కావాలా, ఓట్లేమో ఎస్సీలు కావాలా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మా పైన దాడులు చేస్తారా? ఇదే మీరు చేసే చిత్తశుద్ధి? ఇదేనా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో ఈరోజు ఒకే కుటుంబం ఉంది, ఆయన కుటుంబమే కాదు ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా ఈ యొక్క సంఘటనలోకి రానికుండా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఒకవేళ అక్కడంతా కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి మీది రైట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కాదు, మీ భయభ్రాంతులకు, మీరు చేసే కార్యక్రమాలకు వాళ్ళంతా కూడా భయపడి అనుకుంటారేమో. కానీ బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పూర్ణచంద్ర కుటుంబానికి అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో పూర్ణచంద్ర కుటుంబానికి అండగా ఉంటుంది. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా, మీరు సాయంత్రం లోపల మేము ఇక్కడికి వచ్చి పరామర్శించేసి వెళ్ళిపోవాలని చెప్పి రాలేదు. సాయంత్రం లోపల ఎఫ్ఐఆర్ వచ్చేంత వరకు కూడా మీ పోలీస్ స్టేషన్ ముందరే కూర్చుంటాం. మీరు ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇస్తేనే కదులుతామే తప్ప వాళ్ళ ఇంటి పైన దాడి చేసిన వారిని, మహిళల పైన దాడి చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఆర్టీఓ గారికి కూడా చెప్తా ఉన్నా,
ఆర్డీఓ గారు మేము వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నా, టెలికాన్ఫరెన్స్లో ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నిజంగానే మీరు మీ అగ్రకులకు వాళ్ళకేమైనా మీరు ప్రలోభాలకు లొంగి మీరు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టితే నేను చెప్తా ఉన్నా కొంత సమయాన్ని అయితే ఇవ్వగలుగుతాం, కానీ మేము సమయాన్ని ఇచ్చిన తర్వాత చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యే ఉన్నాడు. ఏ విధంగా ఆయన ఎమ్మెల్యే? ఆయన సొంత కాళ్ళపైన ఎమ్మెల్యే అయ్యాడా? కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తపాంసాలను పరంగా పెట్టి ఆయన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా వాళ్ళకి రక్షణగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండాల్సిన నువ్వు ఈ రోజు అగ్రకులాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు. నిజంగానే నీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నీలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, అనేక పార్టీలో ఉన్నారు. మీరు చెంచాలుగా కాదు ఉండాల్సింది, ఈ సమాజానికి అండగా ఉండాలి, వాళ్ళకు భరోసాగా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను వదిలే ప్రసక్తి లేదు. నిజంగా వాళ్ళకు న్యాయం జరగకపోతే నేను 6వ తారీఖు రావాల్సింది. అనివార్యమైన కారణాల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు 10వ తారీఖు వస్తూ ఉన్నా. నేను చెప్తా ఉన్నా వాళ్ళకు 10-15 రోజుల సమయం ఇస్తాం. ఒకవేళ నిజంగానే ఇవన్నిటిని కూడా తీయకపోతే ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు సాయంత్రం ఇవ్వాలి. ఇవన్నీ తీయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చిత్తూరు జిల్లా, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా మన తిరుపతి జిల్లాలు మాత్రమే వచ్చాయి. ఒక పిలుపునిచ్చామంటే వేలాది మందిగా కాణిపాకాన్ని, మధ్యపెట్ల గ్రామాన్ని కూడా మేము కబలిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయ ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.